హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, మనం ఎండల వాకింగ్ చేసినా, వానల వాకింగ్ చేసినా, మబ్బులు ఉన్నప్పుడు వాకింగ్ చేసినా, లేదా జ్వరం ఉన్నప్పుడు వాకింగ్ చేసినా, మనం ఎంత వాకింగ్ చేసినా మన బొక్కలు అరిగిపోతున్నాయి, కానీ కొవ్వు అరుగుతలేదు కదా. ఇది మీతో కూడా జరుగుతుందా? అయితే దీనికి కారణం ఉట్టి మనము ఏదైతే భోజనం తీసుకుంటున్నామో అదే కాదు. ఒక ఏజ్ తర్వాత కొన్ని రోగాలు వస్తున్నాయి మనకు, కామన్ డిజీజెస్. ఈ పక్క నుంచి బండి పోతుంటే సప్పుడు వస్తుంది. అయితే ఈ కామన్ డిజీజెస్ ఏంది ఈ రోజున అంటే, హై బ్లడ్ ప్రెషర్, తర్వాత డయాబెటిక్. ప్రస్తుతానికి యంగ్ అడల్ట్స్లో జరుగుతున్న ఇబ్బందులు ఏంటంటే, హై బ్లడ్ ప్రెషర్ గురించి మనం రెగ్యులర్గా డైలీ తప్పకుండా బీపీ ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. ఆ బీపీ ట్యాబ్లెట్స్ తీసుకున్నందుకు కొన్ని ఆ బీపీ ట్యాబ్లెట్స్లో సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఒబిసిటీ, అంటే వెయిట్ గెయిన్. ఆ వెయిట్ గెయిన్ మనం తింటున్న తిండికే కాకుండా కాస్త మెడికేషన్స్ వల్ల కూడా వెయిట్ గెయిన్ కావడం జరుగుతుంది. అందుకే మనం ఎంత వాకింగ్ చేసినా కూడా బొక్కలు అరిగిపోతున్నాయి, ఆర్థోపెడిక్ డాక్టర్కి డబ్బులు వస్తున్నాయి, కానీ మన కొవ్వు మటుకు కరుగుతలేదు. సో దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే ఉన్నది. అది ఏంది అంటే, ఒకసారి మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడికేషన్ కరెక్షన్ ఏమన్నా చేసుకోవచ్చా అని కూడా ఒకసారి డిస్కషన్ చేసుకోవచ్చు. ఏమైనా పాసిబిలిటీ 1% ఉంటే డాక్టర్ ఆ ప్రిస్క్రైబ్డ్ ట్యాబ్లెట్ చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మనం చేసే పని మనం చేస్తూ మిగతా అది దేవుని పైన వదిలిపెట్టాలి అని నేను ఏదైతే అంటానో, దీనికి కూడా అదే ఫార్ములా మనము ఇంప్లిమెంట్ చేయాలి. వాకింగ్ చేసుకోవడం మన బాధ్యత. మనం బక్కగా అవుతామో లేదో అది దేవుడు చూసుకుంటాడు. సో బేసికల్లీ అట్లీస్ట్ బయటికి మనము హెల్తీగా కనబడినా కూడా లోపల ఆర్గన్స్ అయితే కరెక్ట్గా పనిచేస్తాయి. అది ఇంపార్టెంట్. కార్ బయట నుంచి ఎట్లా కనబడుతుంది అనేది ఇంపార్టెంట్ కాదు, లోపల ఎట్లున్నాయి, ఇంజన్ ఎట్లుంది, బ్యాటరీ ఎట్లున్నది, దాని టైర్స్ ఎట్లున్నాయి, తర్వాత ఆయిల్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఒక దగ్గర కారు పెడితే తుక్కు బట్టి లోపల దాని పార్ట్స్ కూడా పాడవుతాయి. ఒక దగ్గర కూర్చుంటే బాడీలో అన్ని ఆర్గన్స్ తుక్కు బట్టి పాడవుతాయి. కాబట్టి బండి నడుస్తుంటే ఎట్లయితే ప్రాబ్లం ఉండదో, మనిషి నడుస్తుంటే కూడా అట్లనే ప్రాబ్లంలు రావు. కాబట్టి ఇది చెప్తూ ఈ వీడియోకి ఇక్కడ బ్రేక్ చేసి హనుమాన్ జయంతి బ్రేక్ఫాస్ట్కి ఇంటికి పోతా. బాయ్ బాయ్, ఎంజాయ్ చేయండి హనుమాన్ జయంతి. కుదిరితే మీ పిల్లలని హనుమాన్ లాగా తయారు చేయడానికి ప్రయత్నించండి. బాయ్.